తాడేపల్లి బ్రహ్మానందపురంలో నాగరాజ్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన ఛత్తీస్గఢ్కు చెందిన యువతిని శనివారం పోలీసులు పరామర్శించారు. గృహ నిర్బంధం అని సమాచారం రావడంతో ఇదంతా జరిగింది. తాము కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు అంటున్నారు. కాగా బాధితురాలు మీడియాతో మాట్లాడింది. నా పేరు ఉర్మిళ, మాది ఛత్తీస్గఢ్లో ఉంటాము. పలాస మా ఊరు. ఫోన్లో పరిచయం అయ్యి మాకు మ్యారేజ్ కోసమని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ మామయ్య వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి పిల్ల కావాలని అడిగారు. అయితే మేము ఆ టైంలో ఎవరో తెలియదు అని మేము ఆగితే అప్పుడు ఇంకా అన్నారు మాకు ఏటొద్దు పెళ్లి చేయండి. అప్పుడు మేము వాళ్ళకి ఎంతరు కట్నం ఇచ్చి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోము ఇక్కడికి వచ్చాము. అంతవరకు బాగా ఉన్నారు. తర్వాత అంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి అంటారు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. కొన్నిసార్లు బిడ్డ నా బిడ్డ వాళ్ళ బిడ్డ కాదని మాట్లాడారు. నాకు అంత ఇంకెవరో బిడ్డలకు మాట్లాడారు. అప్పటికి నన్ను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి తెలిసిపోద్ది ఎనలే. ఆ తర్వాత అంటారు చాలా ఇబ్బందులు పెట్టారు. దానివల్ల బిడ్డ చనిపోయింది కూడా. మా హస్బెండ్ ఫోన్లో నేను ఎవరితో ఎంత చాటింగ్ చూశాను. అయితే అది ఎందుకు అనగానే అడిగితే నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత మేము మా ఇంటికి వచ్చి మా అత్త వచ్చి అంటారు మా అమ్మ మీద అంటారు కొట్టను. మా అమ్మ కొట్టింది, మా అమ్మ నైట్ చంపింది. వాళ్ళ తమ్ముడు వచ్చి మా అమ్మని నన్ను అంటే చెత్త అంత బలాత్కారం చేస్తాను, మగతనం చూపిస్తాను అనుకుని మా పైనకి వచ్చాడు. అంతలో మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. పోలీసులకు ఫోన్ చేసి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చెప్పాము కి మా పరిస్థితి ఎలా ఉంది మాకు అనుకుని. అక్కడికి వచ్చారు. మా హస్బెండ్ అన్నాడు నాకు ఒక్కొక్క ఛాన్స్ మంచిగా చూసుకుంటే ఇంకేమైనా అవ్వదు అనుకుని. అక్కడ అనేసి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మాకు కొడతామనుకుని ఇచ్చేసారు. ఆ రోజు మేము తాళం వేసుకున్నాం. రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము ఇంట్లో ఉన్నాం. ఈ రోజు ఇరుగు పనులు వచ్చి మాకు తిండి ఇచ్చి తలుపులు తీయండి ఏం అవ్వదు మేము చూసుకుంటామంటే అప్పుడు మేము బయటకు వచ్చాం. మా హస్బెండ్కి ముందు కూడా మ్యారేజ్ ఉన్నాయి అనే సంగతి నాకు తెలియదు. అది కూడా నాకు తెలిసి నేను అడిగితే నాకు ఒక్క మ్యారేజ్ అయింది, ఆ పెళ్ళంతా 2 రోజులు ఉండి వెళ్ళిపోయిందామని చెప్పారు. కానీ 2 మ్యారేజ్లు ఇది 3వ మ్యారేజ్ అని నాకు తెలియదు. కానీ నాకు డివోర్స్ పేపర్ చూపించడం లేదు. 8 నెలలు అవుతుంది ఈ రోజుకి. నాకు నేను ఇచ్చిన డబ్బు నాకు అన్నం నాకు బంగారం డబ్బు నాకు ఇచ్చేస్తే నేను నా మట్టికి వెళ్ళిపోయి నేను వేరే నా బతుకుంటానని నా ఉద్దేశం. నాకు వద్దు సార్, నాకు ఆయనతో ప్రాణాలు ప్రమాదం సార్. వాళ్ళు నాకు చంపేవాళ్ళని చూస్తున్నారు. మా భర్త కూడా నాగరాజు, దగ్గుపతి నాగరాజు. అంటే వాళ్ళు చెప్పింది మిన్నల్లా వాళ్ళట ఎన్ని తప్పులు చేసినా ఎవరితోని అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు నేనేం అడగకూడదట. అసలు నేను నోరిపోయాను ఉంటే నువ్వెంత పడుండు లేదంటే వెళ్ళిపోనంటున్నారు. ఇంకెవరితో సంబంధాలు ఉంచుకునే వాళ్ళు నాకు కొట్టనకే వచ్చింది. నేను వాళ్ళతో ఎనగించి ఉండాలి. అప్పటికి అన్ని వదిలేసి మన బతుకు మనం బతుకుందామా, నేను ఆ ఇంట్లో ఉండలేను, మన ఇద్దరం వెళ్ళి వేరే బతుకుందామని పొజిషన్ చెప్పా. సరే అన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ వచ్చేంతారు ఇంటి మీద దారుణం చేసి నన్ను చంపాలా నన్ను కొట్టాలని చూస్తాను.